తప్పు చేస్తారు, పాపం చేసేస్తారు. పాపం చేస్తే వెంటనే పని చేయదు అది. అంటే వెంటనే శాపం రాదు. కొంతమందికి వెంటనే సాతానుడు దాడి చేయడు. వాడు దాన్ని ఏం చేస్తాడు, నువ్వు ఒక తప్పు చేసావనుకో, ఆ తప్పుని ఏం చేస్తాడంటే దాచిపెట్టుకుంటాడు. ఎవరో నువ్వు చేసిన చాలా మంది అన్నా, వాడు బాప్తీసం తీసుకొని కూడా తాగుతున్నాడన్నా, వాడికి ఏం శిక్ష రాలేదే, వాడికి ఏం పాపం రాలేదే, వాడికి ఏం జరగలేదే అంటే వాడు తప్పు చేసినప్పుడు సాతానుడు ఏం చేస్తాడంటే వాడి మీద నా శాపాన్ని అలాగే వాడి జోబులో పెట్టుకున్నాడు. ఇప్పుడు కాదు, ఒక టైం ఉంది, ఆ టైంలో ఈ శాపాన్ని విడుదల చేస్తాను నేను. అప్పుడు దాకా సాతాను నీ దగ్గరికి రాడు. ఇది ఎలా జరుగుతుందో వినండి. ఒక వ్యక్తి తాగుబోతుడు అయిపోయాడు. ఒక వ్యక్తి వింటున్నామన్న వాళ్ళు గట్టిగా రెండు చేత అని చెప్పండి. క్రాంతి బాస్వాకు చెప్పు గట్టిగా. ఈ మౌంటా ఖాతిరేబు రామా జై ఖేరిమా కలమాంతిరే. బాగేనండి. ఒక వ్యక్తి భక్తిలో ఉండి మంచిగా ఉండి తాగుబోతుడైపోయాడు. తాగుబోతుడైపోయిన తర్వాత వాడి మీద మనకు అనిపిస్తుంది ఇప్పుడు బాగున్నట్టుగా ఉన్నాడే, వాడికి ఏ రోగం రాలేదు, ఏ వ్యాధి రాలేదు, దాన్నే ఉన్నాడు అంటే సాతానుడు కొన్ని శాపాలని వెంటనే అనుమతించడు. అంటే వెంటనే తీసుకుని రోగంలో నేను వేసాడు, ఎత్తిపెట్టుకుంటాడు. అది ఎప్పుడు పని చేస్తాడంటే బాగా ఎప్పుడు పని చేస్తాడంటే వాడు త్రాగుబోతుగా ఉన్నప్పుడు, వ్యభిచారిగా ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు వాడి మీద వెంటనే సాతానుడు దాడి చేయడు. ఎప్పుడు దాడి చేస్తాడంటే ముఖ్యంగా ఒక వ్యక్తి చెడిపోయినప్పుడు సేవకుడుగా ఉన్న వ్యక్తి ఏం చేస్తాడమ్మా? మీకు నోరు లేదా? ఏం చేస్తాడా? ప్రార్థన చేస్తాడా? ఇప్పుడు మిమ్మల్ని సరి చేయడానికి ఇక్కడ ఏం పెట్టాడు దేవుడు? మందిరాన్ని పెట్టాడు, సేవకుడిని పెట్టాడు. నువ్వు ఒకవేళ తప్పు చేసి మందిరంలోకి వస్తే, పాపం చేసి మందిరంలోకి వస్తే దేవుడు సూటిగా మాట్లాడతాడు. కొన్ని మాటలు తగలవు, బండ ఉంటుంది, బండ తగలదు, తగలదా కొన్నిసార్లు తగలదు, స్ట్రాంగ్గా ఉంటాం అన్నాడు. కొన్నిసార్లు వాడు తట్టుకునే పవర్ కంటే వాక్యం అనే శుద్ధి పడే, అప్పుడు నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, యేసయ్యా నేను తప్పు చేయను, యేసయ్యా ఏడుస్తారు. చూసావా? ఎప్పుడు వచ్చింది పశ్చాత్తాపం? ఎప్పుడు వాక్యం ధర కొడతాడో అప్పుడు గుండె పగిలిపోయి రియల్ హార్ట్ ఓపెన్ అవుతున్నప్పుడు రియల్ హార్ట్ ఓపెన్ అవుతుంది. అప్పుడు రియల్ హార్ట్ ఓపెన్ అయినప్పుడు నువ్వేం చేస్తావంటే సాతానా పోతాడా? వాడేం చేస్తున్నాడు? ఎందుకు వెంటనే రాలేదు నీ దగ్గరికి? ఎందుకు వెంటనే నీ దగ్గరికి రాలేదు? వాడికి తెలుసు నువ్వు తాగుబోతుడు అయిపోయినావని, నువ్వు వ్యభిచారం అయిపోయినావని. ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ యేసు ప్రభు మౌనంగా ఉండడు, ఏదో ఒక రీతిగా నిన్ను మార్చాలని ప్రయత్నం చేస్తాడు. Shatakata rakata lepekete kereke ramandela katia rapa shikata rapa setike repepe shatakata rapa. Hello, don't other side. Thank you Jesus. Getting started చెప్పు. ఎందుకు సాతానుడు వెంటనే నీ దగ్గరికి రాడంటే వాడికి ఎప్పుడు దెబ్బ కొట్టాలో తెలుసు. ఎవరికి? సాతానుడికి ఎప్పుడు దెబ్బ కొట్టాలో తెలుసు. అప్పుడు దగ్గర నీ దగ్గర రాడు. ఎప్పుడైతే నీ తప్పు నువ్వు తెలుసుకొని
నీవు పాపం చేస్తే పశ్చాత్తాపడతావో రాయ్ నో. ఇప్పుడు వస్తాడు వాడు, ఎవరు సాతానుడు. ఇప్పుడు శాపాన్ని ఎత్తుకొని సంకలో పెట్టుకుని ఎక్కడికి నువ్వు పోయేది, ఎక్కడికి నువ్వు పోయేది? ఇదిగో పలానా టైంలో పలానా దగ్గర నువ్వు డ్రింక్ చేసావు, పలానా టైంలో పలానా అమ్మాయితో నువ్వు ఉన్నావు, పలానా టైంలో పలానా అబ్బాయితో నువ్వు ఉన్నావు. నో, నీకు స్వస్థత లేదు, నీకు వ్యాధి ఇట్లాగే ఉంటుంది, నీ రోగం పోదు. అదేవిధంగా పనిచేస్తాను ఇప్పుడు మీ మీద. హల్లెలూయా, 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 హల్లెలూయా. సాతానుడు ఏం చేస్తాడు? అప్పుడు నిలబడుతూ యేసయ్యా నీతి సూర్యుడా, యేసయ్యా పరిశుద్ధుడా. అప్పుడు నువ్వు ఎన్ని పాటలు పాడినా, ఎంత ఆరాధన చేసినా నాకు విడుదల రాలేదు, నాకు స్వస్థత రాలేదు. యేసయ్యా ఇంకేం ఒప్పుకోవాలయ్యా? అన్ని ఒప్పుకున్నానయ్యా. అయ్యా నా పాపాన్ని తీసేయ్యా. సాతాను యొక్క టెక్నిక్ ఇది, గుర్తుపెట్టుకో. నువ్వు తప్పు చేస్తే నాకేం జరగలేదే, నాకేం జరగలేదే, నేను ఎక్కడికైనా పోయాను, ఏం కాలేదే. ఇప్పుడు రాడు నాన్న. ఎప్పుడు బండ పగలగొట్టబడుతుందో, ఎప్పుడు నీ హృదయం కదిలించబడుతుందో అప్పుడు యేసయ్యా. ఎక్కడ యేసయ్య నీకు? షట్ అప్ మౌత్. ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు నీకు స్వస్థత రాదు నాయన. నువ్వు బలమైన పాపం చేసావు. అందుకే అపవాది అయిన సాతాను దేవుని దగ్గరికి వెళ్ళి మన మీద ఏమి మోపుతున్నాడు? దేవుడు స్వస్థతనిచ్చే టైంకి ప్రభా 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 ఆగు యేసయ్య ఆగు ఆగు ఆగు. ఏరా నా బిడ్డ పశ్చాత్తాపడ్డాడు, స్వస్థత ఇవ్వబోదు. నో 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 నో, అతనికి ఇప్పుడు ఇవ్వకూడదయ్యా. ఎందుకురా? వాడు అలాంటి టైంలో నా బుక్కులో రాసి పెట్టున్నాను. ఎవరు బుక్కో? ఎవరు బుక్కో? యేసయ్యా నా బుక్కులో నోట్ చేశాను, పలానా డేట్, పలానా రోజు, పలానా టైము. వీడు అక్కడ బార్లో ఉన్నాడు, అక్కడ అమ్మాయితో ఉన్నాడు, అక్కడ అబ్బాయితో ఉంది. ఇదిగో రికార్డు. అప్పుడు యేసయ్య అంటాడు, ఎట్లా వీడిని మార్చాలి? ఇప్పుడు వీడి మీద శాపం పనిచేస్తున్నాను, పశ్చాత్తాపడుతున్నాడు, స్వస్థతని ఇవ్వలేకపోతున్నాను, పశ్చాత్తాపడుతున్నాడు, ఆరోగ్యాన్ని ఇవ్వలేకపోతున్నాను, ఏడుస్తున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. శాపం అడ్డు చేస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి ఇప్పుడు? బ్రదర్ ఏం చేయాలి? నీ మీద ఎన్ని తరముల శాపం ఉంది? 7 తరాల శాపం ఉంది. 7 తరాలు. ఏం చేయాలి అమ్మా? పిల్లలు 7 తరం శాపం అమ్మా. జెనెటిక్ ప్రాబ్లం ఒక శాపం అమ్మా. అప్పులనేది ఒక శాపం బ్రదర్. జబ్బులు మనకెందుకు? జబ్బులు మనకెందుకు? వ్యాధులు నువ్వు రైట్ గా. అందుకే దేవుడు అంటున్నాడు, ఎవరు వెళ్తారు నా నిమిత్తం? ఎవరు వెళ్తారు నా నిమిత్తం? దేనికోసం? వాటి శాపాలని నేను కాదు విరగొట్టేది. ఆల్రెడీ వాటికి నేను ఏమిచ్చున్నాను? ఏమిచ్చాను ఆల్రెడీ? దేవుడు ఏమిచ్చాను నీకు? ఇప్పుడు విరగొట్టడం నేర్చుకోవాలి. ఏం చేయాలా? విరగొట్టడం ద్వారా నేర్చుకోవాలి. అందరూ రాయిపోకండి, ఫస్ట్ ఏదండి? నో రైట్, లిసన్ టు మీ.
విరగొట్టడం నేర్చుకోవాలి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. ద్వేషం ఏంటి? ద్వేషం. చదువు బ్రదర్, కల్తీలు 5:19-18. 19 చదువు. జారత్వము, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధము, కక్షలు, భేదములు, విమతలు, అసూయలు, పద్ధతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ శాపగ్రస్తమైనవా? శాపగ్రస్తమైనవి కావా? శాపగ్రస్తమైనవి. కామకత్వము నేటి జనరేషన్ ఏలుబడి చేస్తుంది. కామకత్వము ఈ జనరేషన్ ని, శరీరాన్ని పురికొల్పుతుంది. సెక్షువల్ థింగ్స్, సెక్షువల్ థాట్స్. నువ్వు ఎప్పుడో నీ మొబైల్లో ఫోర్నోగ్రఫీ వీడియో చూసుంటావు. ఎప్పుడో నువ్వు పనికి మాలినటువంటి శృంగార చిత్రాలను చూసుంటావు. అవి చూడటం ద్వారా కూడా శాపము నీ మీద ఏలుబడి చేస్తుంది. నువ్వు ఫోన్ ద్వారా, నోటి మాటల ద్వారా, తలంపుల ద్వారా, అసలు సెక్షువల్ థింగ్స్ లో చాలా ఉన్నాయి, నేర్చుకో చాలా ఉన్నాయి. చాలా మంది ఏం చేస్తున్నారంటే బ్లూ ఫిల్మ్స్ చూసి, సెక్షువల్ వీడియోస్ చూసి అక్కడ ఎలా తప్పు చేస్తున్నారో, ఎలా పాపం చేస్తున్నారో, దట్ ఇస్ అదే ప్రాక్టీస్. ఏంటి ప్రాక్టీస్ చేయిస్తున్నాడు? కామకత్వపు ఆత్మ, శాపగ్రస్తమైన ఆత్మ. అక్కడ ఆ వీడియోలో ఏ యాంగిల్లో ఆడు పాపం చేస్తున్నాడో అదే యాంగిల్లో తప్పు చేయాలని ప్రేరేపించేటువంటి ఆత్మ కామకత్వపు ఆత్మ. ఈరోజు గమనించండి, ఎక్కువ నేటి జనరేషన్ మీద ఏలుబడి. డ్రింక్ కూడా తక్కువ అయిపోయింది ఇప్పుడు, వ్యభిచారం ఎక్కువ అయిపోయింది ఇప్పుడు. ఆడు అక్రమ సంబంధం, ఈడక్రమ సంబంధం, అక్కడ చిన్నపిల్లలు అత్యాచారం చేయటం, అక్కడ అది చేయటం, ఇక్కడ ఇది చేయటం. ఏ ఆత్మది? ఏ ఆత్మది? కామకత్వపు ఆత్మ. ఆ ఆత్మ ఎవరిది? ఎవరిది బ్రదర్? హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతున్నాయా? నీ తరానికి, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి శాపాన్ని మిగిల్చి వెళ్తున్నావేమో. నేను ఆ విషయం తెలుసుకున్నప్పుడు ఏడ్చాను. అయ్యో, ఒకప్పుడు నేను అలా ఉన్నవాడిని. అయ్యో, ఒకప్పుడు తప్పులు చేసిన వాడిని, పాపం చేసిన వాడిని. అయ్యో, నేను చేసిన తప్పును బట్టి నా బిడ్డల మీద కూడా శాపం వస్తుంది. నేను చేసిన పొరపాట్లు బట్టి నా బిడ్డల మీదకి శాపం వస్తుంది. ఇలాంటి దాన్ని బట్టి ఏడ్చి కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేశాను. దావీదు తప్పు చేస్తే బిడ్డల మీదకి శాపం రాలేదా? హిజ్కియా తప్పు చేస్తే తన బిడ్డల మీదకి శాపం రాలేదా? సొలొమోను తప్పు చేస్తే తన బిడ్డలు కూడా తప్పు చేశారు. అబ్రహాము చిన్న అబద్ధం ఆడాడు. ఎవరు? ఏం అబద్ధం ఆడాడు? దట్ సేమ్ స్పిరిట్ ఐజాక్. చదివారా? అబ్రహాము ఏం చెప్పాడు? అట్ ద సేమ్ టైం ఇస్సాకు కూడా అదే చెప్పాడు. బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. చదివారా? అబ్రహాము ఏం తప్పు చెప్పాడు? ఇస్సాకు కూడా అదే చెప్పాడు. ఎలా వచ్చింది లింకు? ఎలా వచ్చింది లింకు?
వచ్చింది లింకు? ఎలా వచ్చింది లింకు? యాకోబు మిగిల్చి వెళ్ళినటువంటి శాపాలకు యాకోబు కుమారుడు రుబేను, యాకోబు కుమారుడు మొదటి కుమారుడు రూబేన్ యాకోబు భార్యతో పాపం చేశాడు. ఇక్కడ స్టార్ట్ అయినటువంటి వ్యాపారం అండి ఇది. ఈ శాపం లాంగ్ టైం దావీదు మీద పనిచేసింది. ఎవరి మీద? దావీదు మీద కూడా పనిచేసింది. రహాబు, దావీదు ఎక్కడి నుంచి వచ్చాడనుకుంటున్నారు? ఏ సంతానం వచ్చాడనుకుంటున్నారు? రహాబు వేశ్య సంతానములో నుంచి, తరాల నుంచి వచ్చాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? నీ శాపాన్ని విరగొట్టుకుంటున్నావా? నీ తల్లి చేసినటువంటి పాపము, తప్పు, పొరపాట్లు చాలా మంది ఉన్నా, నేనేం తప్పు చేయలేదు, నేనే పాపం చేయలేదు. నువ్వు తప్పు చేసావు, తప్పు చేయలేదు. నో, ఎవరు శాపం? ఎవరి శాపం? నీ తండ్రుల, నీ తాతల, ముత్తాతల యొక్క శాపము. ఎన్ని తరాలు? 3-4 తరాలు, 10-15 తరాల వరకు ఉన్న శాపాలు విరగొట్టాలి మనం. విషపు చూపు, అసూయ, ద్వేషం, ఈర్ష్య, పగ, కుళ్ళు, కుతంత్రాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ శాపగ్రస్తమైనవండి. ఇవన్నీ ఉన్నవాడు ఎక్కడికి పోడంట? చదివారు కదా, ఇవన్నీ ఉన్నవాడు ఎక్కడికి పోడంట? ఇప్పుడు నీ ద్వారా ఏం కాకూడదు నీ పిల్లలకి? ఇంతకీ ఇప్పుడు నీ తండ్రి నీ ఒక శాపాన్ని విరగొట్టావేమో, ఒక శాపాన్ని విరగొట్టావా? నీ తల్లి దోషాన్ని విరగొట్టావా? నీ తల్లి మీద ఉన్న శాపాన్ని విరగొట్టావా? ఇప్పుడు యేసు ప్రభు సిలువలో వేలాడేశాడు, మనకి అన్ని రోగాలు పోవాలి. కానీ ఇంకా ఈ పని చేస్తున్నాయంటే మన నోటితో యేసు క్రీస్తు మీద విశ్వాసంతో, నమ్మకంతో, యేసు క్రీస్తు నామములో, యేసు క్రీస్తు రక్తములో తరతరాలుగా వస్తున్న శాపాలని యేసు క్రీస్తు నామములో విర్రగొడుతున్నాను. నేను మీ దగ్గర ఒక